ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం పూర్తయింది. దీంతో పూర్తిగా ప్రచారంపై దృష్టి సారించారు ఎన్డీఏ విపక్షాల అభ్యర్థులు. విపక్ష అభ్యర్థి మీరా కుమార్ తనకు మద్దతు ఇస్తున్న 17 రాజకీయ పార్టీల నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. యూపీఏ ప్రముఖులంతా నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లారు. రాష్ట్రపతి ఎన్నికలు 2 విరుద్ధ భావజాలాల మధ్య జరుగుతున్నాయని, అంతరాత్మ ప్రబోధానుసారం ఓటేయాలని పిలుపునిచ్చారు మీరా కుమార్. అధికార ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ తరపున కేంద్ర మంత్రులు వెంకయ్య, అనంత్ కుమార్ 4వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. రామ్నాథ్ కోవింద్ పేరును వెంకయ్య ప్రతిపాదించగా వైసీపీ లోక్సభ పక్ష నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి బలపరిచారు. రాష్ట్రపతి అభ్యర్థి పదవి రాజ్యాంగబద్ధ పదవని, ఇందులో ఒకటే భావజాలం ఉంటుందన్నారు వెంకయ్య. అంతరాత్మ ప్రబోధం అనే మాటను కాంగ్రెస్ తనకు అనుకూలంగా వాడుకుంటోందని మండిపడ్డారు. ఎన్డీఏలో ఉన్న 33 పార్టీలతో పాటు మరో 5 పార్టీలు మద్దతిస్తున్నాయని చెప్పారు. మియాపూర్ భూ కుంభకోణంపై రాజకీయ కాక అంతకంతకు పెరుగుతోంది. ఆందోళన మరింత ఉధృతం చేసేందుకు విపక్షాలు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నాయి. కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ అపాయింట్మెంట్ దొరకలేదు టీ కాంగ్రెస్ నేతలకు. దీంతో ఆయన నివాసానికి లేఖ పంపాలని నిర్ణయించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం టీఆర్ఎస్ తో బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుందని, అందుకే సీబీఐ విచారణకు మొహం చాటేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. మియాపూర్ భూ కుంభకోణం కేసులో 3 సబ్ రిజిస్ట్రార్ల కస్టడీ ముగిసింది. కూకట్పల్లి, బాలానగర్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేసిన 3 దగ్గర 100 కోట్ల ఆస్తుల్ని గుర్తించింది ఏసీబీ. యూసఫ్ కు 40, రమేష్ చంద్రారెడ్డికి 50, శ్రీనివాసరావుకు 100 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బినామీ పేర్లతో బ్యాంక్ అకౌంట్లు, పెట్టుబడులే కాకుండా శ్రీనివాసరావు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి షాపింగ్ మాల్స్ నిర్మించినట్లు ఏసీబీ విచారణలో తేలింది. మియాపూర్ భూ కుంభకోణంలో విచారణ మరింత స్పీడ్ అందుకుంది. సంచలనం రేపిన ఈ కేసులో గోల్డ్ స్టోన్ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సమాచారం సేకరిస్తున్నాయి. 1000 కోట్ల విలువైన ఈ భూ స్కామ్ లో ఆధారాలు సేకరించే పనిలో బిజీగా ఉన్నాయి. కాందిసిక్కుల భూములు కూడా ఉండడంతో కేంద్ర నిఘా సంస్థలు రంగంలోకి దిగాయి. మరోవైపు ఈ భూములపై బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలు తీసుకోవడంతో రిజర్వ్ బ్యాంకు నుంచి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. బోరుబావి ప్రమాదాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయని బోర్వెల్స్ ను జూలై 10 లోపు మూసివేయించాలని అధికారులను ఆదేశించింది. అప్పటికీ ఎక్కడైనా మూసివేయని బోర్వెల్స్ ఉంటే యజమానికి 50,000 రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి గ్రామాల్లో బోరుబావి తవ్వకాలపై సమగ్ర సర్వే చేయనున్నారు. ఇకపై ఎవరైనా బోర్వెల్ వేయాలంటే కనీసం 15 రోజుల ముందే అనుమతి తీసుకోవాలని సూచించింది. అనుమతి లేకుండా బోర్లు తవ్విస్తే 1,00,000 రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. తమిళనాడులో రజనీకాంత్ బీజేపీతో కలిస్తే హీరో కాస్త జీరో అవుతారన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు నారాయణ. చిత్తూరులో పర్యటించిన ఆయన దేశంలో రాజకీయ శూన్యం వల్లనే సినీ హీరోలు రాజకీయాల్లోనికి వస్తున్నారన్నారు. మరోసారి సీఎం అవుతా అంటూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయి సమస్యలు తీరుస్తారని జగన్ అంటున్నారని, కానీ ఈసారి ఏపీలో థర్డ్ ఫ్రంట్ అధికారంలోనికి వస్తుందన్నారు నారాయణ. నీరు చెట్టు పేరుతో ఏపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు. నీరు చెట్టు పేరు చెప్పి దళితులు సేద్యం చేసుకుంటున్న భూములను కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్ కు ఓటు వేసే ముందు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఒకసారి ఆలోచించుకోవాలన్నారు మాజీ మంత్రి కిల్లి కృపారాణి. మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించాలంటూ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇచ్చిన రిపోర్టును తీవ్రంగా వ్యతిరేకించి బీజేపీ భావజాలంతో కోవింద్ పనిచేస్తారన్నారు. అటువంటి వ్యక్తి అత్యున్నత పదవికి అర్హులు కాదా అనే ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులే నిర్ణయించుకోవాలన్నారు. ఎన్డీఏ పక్షాలతో సంప్రదింపులు జరపకుండా ఎంపిక చేసిన కోవింద్ను కేవలం బీజేపీ అభ్యర్థిగానే పరిగణించాల్సి వస్తోందన్నారు ఆమె. 17 పార్టీల ఉమ్మడి అభ్యర్థి మీరా కుమార్ లౌకికవాది అని, ఆమె విజయానికి అంతా కృషి చేయాలని అన్నారు కృపారాణి. జగన్ కు అబద్ధాలు చెప్పడం, మాట మార్చడం లాంటి అలవాట్లు లేవన్నారు వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసే రైతు రుణమాఫీపై 2014 ఎన్నికల్లో హామీ ఇవ్వలేదని, దీంతో అధికారం దక్కించుకోలేకపోయామన్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్లేనరీకి ముఖ్య అతిథిగా హాజరైన పిల్లి సుభాష్ చంద్రబోస్ చంద్రబాబు అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చారన్నారు. హామీల్ని అమలు చేయలేకపోవడంతో అవే ఇప్పుడు పామై కాటేస్తున్నాయన్నారు. బాబు విఫల హామీల్ని ప్రజల్లోనికి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఏపీలో టీడీపీ పార్టీకి హనీమూన్ పీరియడ్ అయిపోయిందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు. చంద్రబాబు ప్రభుత్వానికి రానున్న 2 ఏళ్లు కష్టాలు తప్పవన్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్లేనరీలో పాల్గొన్న ధర్మాన అధికార పార్టీపై సెటైర్లు వేస్తున్న పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 సీట్లు గెలిచేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నంద్యాలలో రాజకీయ గందరగోళంగా మారిందన్నారు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో అర్థం కావటం లేదన్నారాయన. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత నంద్యాల ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున బైరెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేశారు. నంద్యాలలో కలిసొచ్చే పార్టీలతో ఒక అభ్యర్థిని నిలిపే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఐవీఆర్ కృష్ణారావును తప్పించడం టీడీపీకి నష్టమేనన్నారు రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. సోషల్ మీడియాపై అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని, చంద్రబాబు కోరి ఎందుకు నష్టం చేసుకుంటున్నారో అర్థం కావటం లేదు అన్నారు. ఐవీఆర్ ను రాజీనామా చేయమని సీఎం కోరితే ఇష్యూ అయ్యేది కాదని, ఆ మాత్రం దానికి స్టేట్ అంతా ఎందుకు సెన్సేషన్ క్రియేట్ చేశారోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆయన.